అనగనగా కోసల రాజ్యాన్ని ప్రతాపవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యానికి మంత్రి దేవదత్తుడు. వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. వీళ్ళిద్దరి పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత వీళ్ళు వృద్ధాప్యానికి చేరుకుంటారు. ఇక ప్రతాపవర్మ తన కొడుకైనటువంటి విక్రమవర్మను రాజుగా ప్రకటిస్తారు. ఇక అలాగే దేవదత్తుడి కొడుకైనటువంటి శివదత్తుడు ఆ రాజ్యానికి మంత్రిగా నియమించబడతాడు. వీళ్ళిద్దరూ కూడా తమ తండ్రుల్లాగానే ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరుగుతారు. వాళ్ళిద్దరూ అవటానికి రాజు మంత్రి అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం అట్లానే కొనసాగేది. శివదత్తుడు ఏది జరిగినా మన మంచికే అనే ఒక మాట అందరికీ చెబుతూ ఉండేవాడు. అలాగే ఏది జరిగినా మన మంచికే అని నమ్మేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక భయంకరమైన తుఫాను ఆ రాజ్యాన్ని చుట్టుముట్టింది. ఆకాశానికి చిల్లులు పడేలాగా ఉరుములు మెరుపులు మరియు కుండపోత వాన ఆ రాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ వర్షం వరదలాగా మారి ఆ రాజ్యంలోని కొన్ని ఇళ్ళు, పశువులు, పొలాలను తుడిచిపెట్టేసింది. అక్కడి ప్రజలు ఆహాకారాలు చేస్తూ ఇలాంటి వర్షం మునుపెన్నడూ చూడలేదని రాజు దగ్గర మొరపెట్టుకుంటారు. రాజుగారు తన పక్కనే ఉన్న మంత్రితో, చూసావా శివదత్త, ఎంత ఘోరం జరిగిపోయిందో అని అంటాడు. దానికి శివదత్తుడు అలవాటుగా ఏది జరిగినా మన మంచికే మహారాజా అని అంటాడు. ఆ మాటకి రాజుగారికి పట్టరానంత కోపం వస్తుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా దాన్ని పైకి చూపించరు. రాజుగారు ప్రజలను ఉద్దేశించి, మీరు భయపడవలసిన అవసరం లేదు, నేను చేయగలిగిన సహాయం మీకు చేస్తాను అని హామీ ఇచ్చి పంపించి వేస్తాడు. కానీ లోపల రాజుగారు మంత్రి అన్న మాటలకు బాధపడుతూ ఉంటాడు. కొంత సమయం తరువాత ఒక భటుడు పరుగు పరుగున వచ్చి, మహారాజా, మీకు ఒక ముఖ్యమైన సందేశం తెచ్చాను అని అంటాడు. శత్రుదేశపు సైనికులు వేలాది మంది వచ్చి మన ఎండిపోయిన నదిలో రాత్రి నుండి దాక్కుని మన మీద దాడి చేయడానికి అవకాశం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఈ నదిలోకి ప్రవేశించిన వరద ఒక్కసారిగా వేలాది మంది సైనికుల ప్రాణాలను తీసివేసింది. అదే కనుక జరగకపోతే ఆ వేలాది మంది చేసే దొంగ దాడిలో మనం ఖచ్చితంగా ఓటమి పాలయ్యే వాళ్ళం. ఈ విధంగా రాజుగారికి జరిగిందంతా వివరిస్తాడు భటుడు. రాజుగారికి ఒక్కసారిగా మంత్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. కానీ రాజుగారు ఇదంతా యాదృచ్ఛికంగానే జరిగింది అని అనుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాజుగారికి మామిడి పండు తినాలనిపించి కత్తితో దాన్ని కోస్తూ ఉండగా చేతికి గాయమవుతుంది. అది చూసిన శివదత్తుడు అలవాటులో ఏది జరిగినా మన మంచికే మహారాజా అని అంటాడు. అసలే బాధగాయంతో ఉన్న రాజుకి ఈ మాటలు చిర్రెత్తుకొచ్చాయి. ఎవరక్కడ అని భటులను పిలిచి, ఈ రాజద్రోహి అయిన మంత్రిని చెరసాలలో బంధించండి అని రాజుగారు భటులని ఆజ్ఞాపిస్తాడు. బందీగా వెళ్తున్న మంత్రిని ఉద్దేశించి రాజుగారు ఎగతాళిగా, ఏది జరిగినా మన మంచికే అంటావుగా, ఇది కూడా నీ మంచికే అనుకో అని హేళన చేస్తాడు. ఆ విధంగా మంత్రి బందీగా చెరసాలకు చేరతాడు. ఇది జరిగిన 2 రోజుల తరువాత రాజుగారు కొంతమంది భటులతో అడవికి వేటకు బయలుదేరతారు. మంత్రి లేకుండా రాజుగారు వేటకు బయలుదేరడం ఇదే మొదటిసారి. అలా అడవికి బయలుదేరిన రాజుగారు పగలంతా జంతువులను వేటాడి రాత్రికి అడవిలోనే బస చేస్తారు. సరిగ్గా అర్ధరాత్రి వేళ అడవి మనుషులు వాళ్ళ మీద దాడి చేసి
రాజుగారిని తాళ్లతో కట్టి వాళ్ళతో బందీగా తీసుకువెళ్తారు. అలా బందీగా రాజుగారిని వాళ్ళ గూడానికి తీసుకువెళ్తారు. అలా రాజుగారిని ఒక చెట్టు కట్టేసి గూడపు పెద్ద వచ్చేంత వరకు వేచి చూస్తారు. ఇంకా తెల్లవారుతుంది. రాజుగారిని బందీగా తీసుకువెళ్ళి గూడపు పెద్ద ముందు నుంచోపెడతారు. వాళ్ళ ఆచారం ప్రకారం వేరే వాళ్ళెవరైనా సరే వాళ్ళ ప్రాంతంలో ప్రవేశిస్తే వాళ్ళకి మరణదండనే శిక్ష. గూడపు పెద్ద కూడా అందరి ముందు అదే విషయాన్ని చెప్పి రాజుగారికి మరణదండన విధిస్తారు. రాజుగారు ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదిన రీతిన తన మాటలేమీ పట్టించుకోకుండా రాజుగారిని మరణదండన విధించే స్థలానికి ఈడ్చుకు వెళ్తారు. సరిగ్గా మరణదండన విధించే సమయంలో గూడపు పెద్ద రాజుగారి చేతికి ఉన్న గాయాన్ని గమనిస్తారు. దేవికి బలిచ్చే వ్యక్తి ఎప్పుడూ ఆరోగ్యంతో ఉండాలి, కానీ ఇలా గాయాలతో ఉండకూడదు అని గూడపు పెద్ద రాజుగారిని వదిలేస్తారు. రాజుగారికి ఒక్కసారిగా మంత్రి చెప్పిన మాటలు చెవులో గిర్రున తిరుగుతాయి. రాజుగారు తిరిగి తన రాజ్యానికి వస్తాడు. వచ్చి రాగానే రాజుగారు నేరుగా చెరసాల దగ్గరున్న మంత్రి దగ్గరకు వెళ్ళి తన తప్పుకి ప్రాయశ్చితం అడుగుతాడు. దానికి మంత్రి నవ్వి, అంతే మహారాజా, ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి అని చెప్తాడు. చివరిగా రాజుగారికి ఒక సందేహం వస్తుంది. నా చేతికి గాయం అవ్వడం వలన నాకు మంచి జరిగింది, మరి చెరసాల్లో ఉన్న నీకు ఏం మంచి జరిగింది అని రాజుగారు మంత్రిని ప్రశ్నిస్తారు. దానికి మంత్రి నవ్వి, నన్ను గనక చెరసాల్లో వేయకుండా ఉండుంటే నేను కూడా మీతో వేటకు వచ్చుండేవాడిని. అలా మనిద్దరం బందీలుగా పట్టుబడి అలా మీరు చేతి గాయం వలన మరణశిక్ష నుండి తప్పించుకునేవాళ్ళు, నాకు ఎలాంటి గాయం లేదు కాబట్టి నేను మరణశిక్షకి బలయ్యేవాడిని అని అంటాడు మంత్రి. అంతటితో రాజుగారి సందేహం తీరిపోతుంది. వాళ్ళు మునిపటి వలె స్నేహంగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ సంతోషంగా జీవించారు. అప్పటి నుండి రాజుగారు కూడా మంత్రి వలె ఏది జరిగినా మన మంచికే అని నమ్మారు.